హాయ్, దిస్ ఇస్ దివ్య. ఈరోజు మీకు బగారా రైస్ చూపిస్తున్నాను. ఇది మాకు అంతగా తెలీదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, బిర్యానీ ఆకు దినుసులు, మొత్తం హోల్ గరం మసాలా బిర్యానీ దినుసులు తీసి పెట్టుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టి నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదో ఒకటి వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, యాలక్కాయలు, పువ్వు అన్నీ వేసుకొని వాటిని కూడా కొంచెం వేగిన తర్వాత తీసి పెట్టుకున్న జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు కూడా వేసుకొని కొంచెం రెడ్డిష్గా వచ్చినంత వరకు వేయించుకోవచ్చు. ఇది నేను ఫస్ట్ నాకు ఎల్పీ సెట్లో తెలంగాణలో సీట్ వచ్చింది. అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండిందిలేండి. అప్పుడు వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, చాలా బాగుండింది. అప్పటి నుంచి అనుకున్నాను, బట్ ట్రై చేయలేదు. అప్పుడు మనకు వంటలు పెద్ద తెలీదు. సో మొన్న మా వాళ్ళు పెళ్ళికి వెళ్ళిన తర్వాత తిన్నాను. అమ్మాయి తెలంగాణ అమ్మాయి, వాళ్ళు బగారా రైస్ చికెన్ కూర పెట్టారనమాట. చాలా రోజులైన ఫ్లేవర్ అని చెప్పి ఇంటి దగ్గర ట్రై చేశాను. నా స్టైల్లో చేశాను, చాలా బాగా వచ్చింది. సో జీడిపప్పు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకున్నాను. దీనికి ముందే 3 గ్లాసుల బియ్యంని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. అది ఏగేలోపు ఇవి కూడా కొంచెం నానుతాయి. ఇవి ఉల్లిపాయలు రెడ్డిష్గా వస్తే సరిపోతుంది, బాగా బ్రౌన్గా రావాల్సిన పని లేదు. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేసాను. దాన్ని నూనెలో కొంచెం వేయించేస్తాను, మధ్యలో వేసి వాసన వస్తుందని. అలా చుట్టుపక్కల తీసి మధ్యలో వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి వేయించేస్తాను. ఆ తర్వాత అదిగోండి 1 గ్లాస్ నిండా అండ్ 1/4 గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. కుక్కర్లో అయితే నీళ్ళు తక్కువ పడతాయి, కానీ విడిగా చేయడం కదా 1/4 గ్లాస్ పడుతుంది అన్నమాట. సో వేసుకొని 3 గ్లాసుల బియ్యానికి 1/4 లెక్కన వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని తెల్లే వరకు ఉంచుకునేది. వాటిని బాగా తెల్లిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని లోపల కొంచెం గరిటె పెట్టి కలయబెట్టేసి మూత పెట్టేసి, మూతని గాలి బయటికి పోకుండా ఇట్లా కొంచెం బరువైన వస్తువుని పెట్టేశాను. దమ్లాగా అవుతుంది, బాగా వస్తుంది అనేసి. సో ఒక 15 నిమిషాలు తీసి చూసుకునేది. కొంచెం బిరుసుగా అనిపిస్తే ఒక చుక్క నీళ్ళు చల్లుకోవచ్చు, ఏం కాదు. సో రెడీ అయిపోయింది బగారా రైస్, చాలా బాగా వచ్చింది. దానికి మకానా కుర్మా చేశాను, చాలా బాగుండింది. అందరూ తిన్నారు. మీరు